గ్రంథము 14-30 వరకు వచనాలు. మత్తయి ఎవరైనా సరే తీయచ్చు. మత్తయి 25:14-30 వరకు ఎవరైనా చదువుతారా? ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగునని 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టింది. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొని అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకునే వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడిని వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూసి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేది, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఈడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తోసివేయుడు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననేను. అంటే ఇక్కడ అండి మనకి ఈ యొక్క ఉపమానం దేని గురించి చెప్పబడుతుందంటే పరలోక రాజ్యం గురించి చెప్పబడుతుంది. అంటే పరలోక రాజ్యం అంటే ఒక్క మనుష్యుడు, అంటే అండర్లైన్ చేసుకోండి మీకు తెలియకపోతే, ఒక్క మనుష్యుడు అంటే ఎవరండి? ఆ ఒక్క మనుషుడు అంటే ఎవరు? యేసుప్రభు వారు. ఆ ఒక్క మనుషుడు అనేవారు యేసుప్రభు వారు అనమాట. దేశాంతరములకు ప్రయాణమై, దేశాంతరము కంటే పరలోకానికి, ఆయన పరలోకానికి వెళ్తూ ఏం చేశారంట? ఆయన దాసులను పిలిచి అంటే సేవకులు, విశ్వాసులు అందరిని పిలిచి, అంటే ఆయన ఇంటికి సంబంధించిన వారంటే ఎవరు? మనమే. ఆయన దాసులమైన మనమే. అందరికీ పిలిచి ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి, ఎవరి టాలెంట్ని బట్టి దేవుడు మనందరినీ ఒక ఉద్దేశంతో మనల్ని ఈ భూమి మీద పంపించారు. కానీ ఆయన పంపించిన ఉద్దేశాన్ని అందరూ నెరవేర్చట్లేదు. ఇక్కడ కొంతమంది కొన్ని నెరవేరుస్తున్నారు, కొంతమంది వృధాగా ఉంటున్నారు, ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టే తీసుకొని అలా ఉంటున్నారు. మరికొందరు ఇచ్చిన దాన్ని దేవుని కోసం నమ్మకంగా వాడుతూ దాన్ని 10 అంతలుగాను 100 అంతలుగాను వాటిని బాగా నేర్చుకుని తెలుసుకున్న దాన్ని 10 మందికి చెప్తున్నారు. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి అర్హతనిచ్చారు, ప్రతి ఒక్కరికి కెపాసిటీని ఇచ్చారు. కానీ ఉపయోగించుకున్నవారు కొంతమందే. అయితే ఇక్కడ చెప్పినట్టు ఇప్పుడు టాలెంట్స్ అంటే ఏంటి? కొంతమందికి చర్చిలో పాటలు పాడే టాలెంట్ ఇచ్చారు, కొంతమందికి వాక్యం బోధించే టాలెంట్ ఇచ్చారు, కొంతమందికి వాయిద్యాలు వాయించే టాలెంట్ ఇచ్చారు, కొంతమందికి చర్చినే కనిపెట్టుకొని చర్చి పనులు చేసే టాలెంట్ని ఇచ్చారు, కొంతమందికి సేవకుని వెంటే ఉంటూ సేవకుని కాపుదలు కాసుకుంటూ సేవకుని ఎక్కడికక్కడ
అంటే దేవుడి యొక్క ప్రణాళికలో ఆ యొక్క సేవకునికి ఒకరిని దేవుడు ఏర్పాటు చేస్తారు. సో అటువంటి పనిలో ఉంటారు. కొంతమంది ఇంకెలా ఉంటారంటే ఇంకొకరికి పాటలు పాడే తలంతులు ఇస్తారు, ఇంకొకరికి వాక్యాన్ని బోధించే తలంతులు ఇస్తారు, ఇంకొకరికి బైబిల్ స్టోరీలు చెప్పే టాలెంట్ని ఇస్తారు. ఇలా అనేక రకాలైనటువంటి టాలెంట్ని ఇస్తారు. అందరూ చదువుకున్న వాళ్ళకి బైబిల్ చదివే టాలెంట్ కాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కానీ మనం ఏం చేస్తామంటే కొంతమంది సిగ్గుతో వాళ్ళకున్న టాలెంట్ని బయటకు తీయరు, కొంతమంది భయంతో బయటికి తీయరు. వాళ్ళేంటి నలుగురిలోకి వెళ్ళి చెప్తే బాబోయ్ నాకు భయం, బాబోయ్ నేను మాట్లాడలేను, నేను చెప్పలేను, నేను చెయ్యలేను అంటే వాళ్ళలో ఉన్న ఆ భయం అనేది వాళ్ళని వెనక్కి లాగేస్తుంది. వాళ్ళు దేవుడైతే వాళ్ళని టాలెంట్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేశారు, కానీ ఆ టాలెంట్కి అనుగుణంగా మనం నడుచుకోవాలి. అది మీరైనా నేనైనా ఎవరైనా సరే. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే వీటన్నిటిని మనము ప్రభు మనకి ఇచ్చింది ఏంటంటే అందరికి ఇచ్చిన ప్రతి టాలెంట్. కొంతమందికి ఏంటి ప్రవచనాలు చెప్పే టాలెంట్ ఇచ్చారు, కొంతమందికి భాషలు మాట్లాడే టాలెంట్ని ఇచ్చారు, కొంతమందికి అనేక విషయాల్ని గ్రహించే వాక్యంలో ఉన్న మర్మాన్ని గ్రహించే టాలెంట్ని ఇచ్చారు. ఇలా ఎన్నో టాలెంట్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇవ్వలేని వాళ్ళు అంటూ ఎవరు లేరండి. కానీ వాళ్ళని మనం ఉపయోగించుకొని వినియోగించుకోవడంలోనే దేవుడు మనకి ఇచ్చిన రహస్యం ఉంది. కాకపోతే వీటన్నిటిని దేవుడు మనకి ఇచ్చిన అన్ని టాలెంట్స్ని మనం ఏం చేయాలి? దేవుని కొరకు నమ్మకంగా వాడుకోవాలి. దేవుని దగ్గర యథార్థంగా ఆయన ఇచ్చిన టాలెంట్స్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ టాలెంట్ మీకైనా నాకైనా సరే మనం దేనిని కూడా ఏ చిన్న అవకాశం దొరికినప్పుడు కూడా దేవుని కోసం ఉపయోగించుకునే వారుగా ముందుకుండాలి. ఇప్పుడు 5 తలాంతులు, అప్పుడు 5 తలాంతులు అని పిలిచారు అంటే ఎవరో కాదు, దేవుని యొక్క సేవకుడు. ఆ 5 తలాంతులు ఉన్న ఆయన కూడా దేవుని యొక్క సేవకుడే. ఆ సేవకుని పిలిచి చెప్పారు, ఇదిగో నేను దేశాంతరంలోకి వెళ్తున్నాను, నేను ఊరికి వెళ్ళిపోతున్నాను, ఊరికి వెళ్తూ నీకు ఈ పని అప్పగిస్తున్నాను, నా దగ్గర ఇన్ని పనులు ఉన్నాయి, నా దగ్గర ఇంత పని ఉంది, సో నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి అని చెప్పి దేవుడు వాళ్ళ సామర్థ్యం దేవుడికి తెలుసు. ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని సృష్టించారు. ఎవరికి ఎంత టాలెంట్ ఉందో ఆయనకి తెలిసే మనల్ని ఇచ్చారు. మనకు అవన్నీ మనలో పెట్టే మనల్ని పంపించారు. కానీ మనం అణిచివేసేసుకుంటున్నాం, ఉన్న వాటిని బయట తీయట్లేదు. వాళ్ళకు ఉన్నాయి టాలెంట్స్, కానీ బయట తీయడానికి భయం, మొహమాటం, సిగ్గు, నలుగురు ఏమనుకుంటారో, నేను ఎలా మాట్లాడతారో, వెనక ఏం మాట్లాడతారో. నిజంగా నువ్వు దేవుని కొరకు నిలబడిన వారు అయితే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనేది మనకు అనవసరం. దేవుని కోసం నిజాయితీగా యథార్థంగా మనం నిలబడి మాట్లాడినప్పుడు, మనం చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఆత్మతో నింపుతారు, మనల్ని బలపరుస్తారు. ఇప్పుడు ఒక వాక్యం చెప్పే అవకాశం వాణి సిస్టర్కి ఇచ్చారు. సిస్టర్కి అవకాశం దొరికిన ప్రతిసారి దేవుడు తనకు 5 తలాంతుల్లాగా అంత టాలెంట్ ఇవ్వచ్చు. కానీ తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని దేవుని కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ, దేవుని కోసం ఉపయోగిస్తూ, దేవుని నామానికి ఆయన నామానికి మహిమకరంగా ఆ సిస్టర్ ఎంతగానో పోరాడుతున్నారు. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆమె వెళ్ళాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవుడు తన టాలెంట్ని ఒకరోజు తను ఊహించిన రీతిలో దేవుడు దీవిస్తారు. ఎందుకంటే 5 తలాంతులు ఇచ్చిన వాడు 10 తలాంతులు చేసుకున్నారు. సిస్టర్కి ఎంత తలాంతు ఇచ్చారో మనకు తెలియదు, కానీ తను ఇచ్చిన తలాంతుని ఇచ్చిన దానికంటే దినదినము అభివృద్ధి చెందాలి. ఈరోజు 2 పాయింట్లు చెప్తే రేపు 10 పాయింట్లు చెప్పాలి. రేపు 10 పాయింట్లు చెప్పినప్పుడు దేవుడు ఇంకొక 100 పాయింట్లు చెప్పేలాగా దేవుడు నోటిని గోరుగా వాడుకొని మనకిచ్చిన తలాంతుని రెట్టింపుగా మనల్ని ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా ఒకవేళ మీకు నాకు ఇచ్చిన తలాంతుని మనం ప్రభు కొరకు కానీ వాడకుండా నిర్లక్ష్యంగా ఉంటే కనుక ఆనాడు సౌలు మీద ఉన్న అభిషేకాన్ని దేవుడు ఏ విధంగా దావీదు మీదకి పంపించారో అలాగే మనకి దేవుడు ఇచ్చిన టాలెంట్ని మనం వాడుకోకపోతే మన టాలెంట్ని కూడా బాగా వాడుకున్న వాళ్ళకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. అలాగే 2 టాలెంట్స్ ఇచ్చిన ఆయనకి 2 కాసులు ఇచ్చిన ఆయన ఏం చేశాడు? ఆయన కూడా తీసుకుని వెళ్ళి సంతోషంగా, ఇచ్చింది 2 అయినా సరే సంతోషంగా వెళ్ళి వ్యాపారం చేసి
రెండుకి రెండుగా చేసుకున్నాడు. ఏం చేశాడు? ఆయనకి దేవుడు ఒక పని అప్పగించారు. అది మన తలాంతులు అంటే డబ్బులే కాదు, అది దేవునితో పోల్చుకోగలగాలి. మనం ప్రతీది కూడా తలాంత్ అయినా సరే, అది ఏదైనా సరే బైబిల్లోకి వచ్చిన ప్రతీది కూడా దేవుడికి మనకి మనం పోల్చుకోవడంలో తప్ప లోకంతో సంబంధం లేదు అక్కడ. సో ఇప్పుడు 2 తలాంతులు ఇచ్చిన ఆయన ఏం చేశాడు? సంతోషంగా దేవుడు ఒక పని చెప్పారు. ఆ 2 తలాంతులు అనే పని అంటే అతను బాగా చేయగలరా లేదని చూసి ఇచ్చారు. కానీ అతను కూడా వెళ్ళాడు సంతోషంగా ఎగురుతూ గంతులు వేసుకుంటూ ఆ 2 తలాంతులు పట్టుకొని వెళ్ళి వ్యాపారం చేసి 2కి 2 4 చేసుకున్నాడు. ఆయనకి ఏమైంది? 2 కంటే ఇంకొక 2 చేసుకున్నప్పుడు చేసిన ఆయనకి ఆనందం. నా దగ్గర ఇంత ఉంటే నేను ఇంకా చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. సో అతని టాలెంట్ని అతను ఉపయోగించుకున్నాడు. తర్వాత ఒక తలాంత్ ఇచ్చాడు. ఒక తలాంత్ ఇచ్చినాడు ఏం చేశాడు? అమ్మో, నేను దీన్ని సరిగా వాడకపోతే మళ్ళీ వచ్చి అడిగినప్పుడు నా దగ్గర ఇవ్వడానికి ఏముండదు. సో అంటే ఉండదు అంటే అతని మీద అతనికే నమ్మకం లేదు, అతను అవిశ్వాసిగా ఉన్నాడు. అదే అతని మీద పూర్తి నమ్మకం ఉందనుకోండి, ఇచ్చిన వెంటనే 5 తలాంతులు 2 తలాంతులు ఇచ్చిన వాళ్ళు ఎంత సంతోషంతో పరిగెత్తుకుని వెళ్ళి ఇచ్చేసారో, డెవలప్ చేసుకున్నారో, మరి వీడు కూడా వెళ్ళాలి. కానీ వీడు వెళ్ళలేదు. వెళ్ళకుండా ఏం చేశాడు? ఇచ్చిన దాన్ని గొయ్య తీసి గొయ్యలో కప్పిపెట్టాడు. తర్వాత రానే రోజు అంటే మొదటి రాకడ సమయంలో దేవుడు దేశాంతరంలో కంటే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ మనకు పనులు అప్పగించి వెళ్ళారు. సో వెళ్ళిపోయారు. ఆయన వచ్చే సమయానికి మళ్ళీ మనం ఈ భూమి మీద మనం ఏం పనులు చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం తెలుసుకొని మళ్ళీ ఆయన 2వ రాకడ సమయానికి వస్తున్నారు. మళ్ళీ వచ్చేటప్పటికి అందరిని పిలుస్తున్నారు. ఎవరెవరికి ఏ టాలెంట్లు ఇచ్చారో, ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఎవరెవరికి ఏమి ఇచ్చారో అందరినీ రండి దాసులు అని చెప్పేసి అందరిని పిలిచేసరికి సంతోషంతో ఇచ్చిన వాళ్ళు డబ్బులు చేసిన వాళ్ళందరూ ఎప్పుడు మళ్ళీ మనిషి కుమారుడు తిరిగి వస్తాడా అని ఆనందంతో ఎదురు చూస్తున్నారు. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు? అమ్మో వస్తే నేనేం చెప్పాలని ఆయన బిగబెట్టుకుంటూ ఇలా ఉన్నాడు అనమాట. సో యేసు ప్రభు వారు వచ్చే 2వ రాకడ సమయం వచ్చింది. వచ్చింది ఆ సమయం. వచ్చినప్పుడు పిలిచారు, ఒక్కొక్కరిని పిలిచారు. ఫస్ట్ వన్ పిలిస్తే, అయ్యా మీరు ఇది ఇచ్చారు, మీరు వెళ్తూ నాకు ఈ పని అప్పగించారు, మీరు ఇచ్చిన పని కంటే కూడా నేను డబల్గా చేశాను అన్నప్పుడు యేసు ప్రభు చాలా సంతోషపడతారు. అంటే ఆయన ఇచ్చిన పని, ఈ లోకంలో ఆయనకి ఒక బాధ్యతనిచ్చారు, ఆ బాధ్యతను ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువగా చేశారు. సో దాన్ని బట్టి ఆ యొక్క మనుష్యుడు అంటే ఎవరు? దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభు వారు చాలా సంతోషించారు. వాళ్ళ నమ్మకస్తుడా, నువ్వు అనేక జనముల మీద నువ్వు రాజుగా ఉంటావు, లేదా నువ్వు నా విందులో నువ్వు కూడా ఉండి సంతోషాన్ని పాలు పంచుకో అంటే అతను ఏం చేశాడు? అతను దేవునికి ఇష్టమైపోయాడు. దేవుడు అప్పగించిన బాధ్యతని దేవుని ఇచ్చిన దానికంటే 100 అంతలుగా ఆయన చేసి దేవుని యొక్క హృదయాన్ని దోచుకున్నాడు. దేవుడిచ్చిన పనికి ఆయన ఎంతగానో దేవుని ఆకర్షించుకున్నాడు. దేవుడు కూడా అతను చూసి గొప్పగా సంతోషిస్తున్నాడు. కాబట్టి అలాగే రెండో ఆయన కూడా ఏం చేస్తారు? రెండో ఆయన పిలిచినప్పుడు రెండో ఆయన కూడా చెప్తారు, నేను కూడా ఇలా చేశాను, అలా చేశాను. రెండో వాడు కూడా చాలా ఆతృతగా 2వ రాకడలో మనిషి కుమారు రాకడ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఇచ్చింది చేసేసి ఇంకా ఎదురు చూస్తున్నాడు, ఇంకో పని ఏమైనా దొరుకుతుందా, మళ్ళీ మనిషి కుమారుడు వచ్చినాక ఇంకొక పని ఏమైనా ఇస్తారా అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నారు. చూసేసరికి ఆయన కూడా చాలా సంతోషంగా చెప్పారు. కానీ 3వ వాడు వచ్చి చెప్తున్నాడు, మీరు వచ్చినప్పుడు అడిగితే మీరు కోపిస్టులు, లేదంటే ఇంకా అలాగా మీరు కొన్ని చోట విత్తేవారు, పోయిన చోట యేసు ప్రభు కోపం వస్తుంది. ఏం కోపం వస్తుంది? సోమరి అని పిలుస్తారు. సోమరి అంటే నేను ఇచ్చిన పనిని చెయ్యలేని వాడివి, నేను నీకు ఒక బాధ్యతను అప్పగించి వెళ్ళాను ఈ భూమి మీద. నేను వెళ్ళినప్పుడు నేను ఇచ్చిన బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేర్చలేదు అని చెప్పేసి అతని దగ్గర నా 1 తలాంతును కూడా తీసి 10 తలాంతులు చేసిన ఆయనకి ఇతని దగ్గర నుంచి తీసి అతనికి ఇచ్చేస్తాడు. ఎందుకు? ఇతనికి ఏ బాధ్యత ఇచ్చినా సరే ఇంకా ఆయన చెయ్యడు.
సో చేసిన వాడు ఉన్నారు కాబట్టి 10 తలాంతులు చేసిన వాడికి ఈ 1 తలాంతు అసలు చేయలేని వాడి దగ్గర తీసుకొని చేసిన వాడికి ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ 10 తలాంతులు తీసుకొని ఈ ఎక్స్ట్రా తీసుకున్న ఆయన కూడా ఇంకా సంతోషంతో, ఇంకా హ్యాపీగా, అంటే ఇంకా మళ్ళీ దేవుని సేవ కోసం మళ్ళీ పరుగులు పడుతూ ఉంటారు. సో అలాగున మనం ఏం చేయాలి, మనకి కూడా, మీకు నాకు మనందరికీ కూడా దేవుడు చాలా టాలెంట్స్ ఇచ్చారు. దయచేసి మీలో ఎవరైనా మౌనంగా కానీ, మొహమాటంగా కానీ, బిడియంతో కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పుడైనా సరే మీరు దేవునితో ఒక నిబంధన చేసుకోండి. ఎంతో మందికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, అందరూ ఉపయోగించుకుంటున్నారు. కానీ నేనెందుకు ఉపయోగించుకోవట్లేదు, నేనెందుకు ఆ లిస్టులో లేను, నేను కూడా ఉండాలి, నేనెందుకు కాకూడదు అని చెప్పేసి ఒక ఛాలెంజ్ తీసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానంకి వద్దాం. నాకు అవకాశం దొరికింది మన చర్చిలో, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు పాస్టర్ గారు కాదు, ఆ యొక్క మనుష్య కుమారుడే నాకు ఒక పాస్టర్ గారి ద్వారా, సేవకునికి ద్వారా నన్ను గుర్తించారు. నా దేవుడు నన్ను గుర్తించి నాకు ఒక తలాంతు రూపంలో పాస్టర్ గారి ద్వారా నన్ను ఒక వాక్యం చెప్పమని, ఒక భారతీయ సిస్టర్కో లేకపోతే వాణి సిస్టర్కో నాకు ఇలా దేవుడు సంఘంలో కొంతమందిని దేవుడు ఒక్కొక్క తలాంతుతో ఎవరి కెపాసిటీని బట్టి, వాణి సిస్టర్కి ఇస్తే బాగా చెప్తారు, దేవుడికి తెలుసు, అందుకని చెప్పే టాలెంట్ని ఇచ్చారు. సో ఆమెను ఏం చేయాలి, దాన్ని మనం మొదటి స్థితిలోనే ఉండాలి. మనకి 2, 3 వద్దు, ఎవరివైనా సరే, అలాగే నాకైనా, ఇలా ఎవరికైనా సరే. అంటే మనలో మనం దేవునికి సంబంధించిన ప్రతిదీ మనం బయట పెట్టాలి. నలుగురితో మనం మాట్లాడితే నలుగురు ఏమని అనుకుంటారంటే మనం ఎప్పటికీ దేవునిలో పైకి ఎదగలేమండి. పైకి రావాలంటే మన టాలెంట్స్ మనం ఓపెన్ చేయాలి. మనం ఉన్న దాచుకుపోయిన వాటిని, లేదంటే అణిచివేసిన వాటిని బయటకు తీయాలి. మనం తీసినప్పుడు దేవుని నామానికి ఎంతో మహిమకరంగా ఉంటుంది. దేవుడు ఎంతో మిమ్మల్ని బట్టి నన్ను బట్టి కూడా చూసి ఆనందిస్తారు. కాకపోతే ఆయన యేసుప్రభు వారు వచ్చే సమయం వచ్చినప్పుడు మనందరికీ ఒకరోజు లెక్క అడుగుతారు. భూమి మీదకి ఆయన పిలుపుకి వచ్చినప్పటికీ మనం సిద్ధంగా ఉండాలి. ఆయన పిలిచి అడిగినప్పుడు, నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చెప్పావా, కానీ మనకు తెలియదు అప్పుడు. కానీ ఇచ్చిన ఏ అవకాశాన్ని కూడా మనం వదులుకోకుండా అంతేకాకుండా కొంతమందికి స్వస్థపరిచే యొక్క వరం కూడా ఇచ్చారు. స్వస్థత ప్రార్థనలు, తర్వాత ముట్టుకుంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రభావం పొందుకునే వరాలు ఇచ్చారు. దేవుడు ఇలాగ ఎన్నో మనకి ఇచ్చున్నారనమాట. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తుంటే, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటాను. మనకి ఇప్పుడు 5, 2, 1 తలాంతులు అయితే ఉన్నాయి. సో మనం తలాంతుల గురించి తెలుసుకోవడం ఏంటి, అన్ని టాలెంట్స్, పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, లేదంటే వాక్యం చెప్పడం, చర్చి పనులు చూడడం, సేవకుని చుట్టూ తిరిగి సేవకునికి నిత్యం ఏది కావాలో ఆయనకి ఇచ్చాడు. ఇలా ఎన్నో చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి, అన్ని టాలెంట్స్ ఉన్నాయి. కానీ ఆ ఇచ్చిన టాలెంట్స్లో మీరు ఏ స్థానంలో ఉండాలనుకుంటున్నారు? 5వ తలాంతు తీసుకుని 10 తలాంతులుగా చేసేవారు ఉండాలనుకుంటున్నారా? 2 తలాంతులు తీసుకొని 2కి 2 4 చేసేవారు ఉండాలనుకుంటున్నారా? 1 తీసుకొని ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉండాలనుకుంటున్నారా? ఎవరికి వాళ్ళు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మీరు నేను అందరూ కూడా ఈ క్షణంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయం మనకి ఈ రాత్రికాల సమయం అనేది దివిటీలు పట్టుకుని ఉన్న 5 కన్యకులు లాగా మనం నిద్ర అనేది రాకూడదు. మనకి కన్ను మీద కునుకు పడకూడదు. అసలు అంత జ్ఞానం కలిగి, అంత వివేకంతో నిద్రపోకుండా, అంటే మనం ఇలా కన్ను మూసిన సమయంలోనే ఆ యొక్క దేవుడు రావచ్చు, ఆయన రావచ్చు. ఇక ఎంతమంది 9:30, 10:30 నుంచి ఎంతమంది ఉన్నారు. ఈ సమయం వచ్చేసరికి దేవుడికి తెలుసు. కొంత సమయం అయ్యేసరికి మనందరం కళ్ళు మూసిపోయి ఒళ్ళు వాల్చాలి, నిద్రపోలేని సైతాన్ శోధన ఇస్తాడు. సో ఆ టైం అప్పుడు ఏం చేస్తాం, మనం బలహీనమైపోతాం. మన ఆత్మ మనకి ఏదో చెయ్యాలని ఉంటుంది, కానీ బలహీనత చూపిస్తారు.
సో మనం ఆ యొక్క కునుకు పడే సమయంలోనే దేవుడు వచ్చి నీ ముందు నించున్నారనుకోండి, మీ ముందు నా ముందు నించున్నారనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? కళ్ళు తెరుచుకొని ఉన్నవారు, చెవులు వదిలి వింటున్నవారు వాళ్ళు మాత్రమే దేవుని చూస్తారు, వాళ్ళు మాత్రమే దేవుని గ్రహించగలుగుతారు. దేవుడు కూడా కావాల్సింది వాళ్ళే. ఇంతమంది ఈరోజు పిలుచుకున్నారు. ఈ 21 మందిలో దేవుడికి ఎవరో ఒకరు ఖచ్చితంగా కావాల్సిన వారే. అది మీరా నేనా ఎవరో మనకైతే తెలీదు. అది ఎవరైందని అనుకోండి, అది నేనే. ఇంకొకరికి మనం దేవుని విషయంలో పక్క వాళ్ళతో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనం చేసేది దేవుని కోసం చేస్తున్నాం, దేవుని కొరకు చేస్తున్నాం. అలాంటప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. ఇప్పుడు 5 తలాంతులు నేనైతే నాకైతే మాత్రం నాకు 5 తలాంతులే కావాలి. 5కి 5 చేసుకుని ఇంకా 5కి 5 10 కాదు 15 20 నేను చెయ్యాలి, నేను చేస్తాను, నేను చేయగలను, నేను పరుగులు పెడతాను అనే ఆశ ఆలోచన తప్పన ఉందనుకోండి, దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తారు. అంటే మన సామర్థ్యాన్ని బట్టి ఉంది. నేనైతే లాస్ట్ వీక్ అంతా నేను బాగాలేదండి, కానీ ఈరోజు మా ఇంట్లో నేను ఈరోజు ఈరోజు ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటాం అనుకున్నాను, కానీ నా బలహీనత అడ్డొచ్చింది. ఒక పని ఆవిడతో మాట్లాడుకున్నాను, డబ్బులకు మాట్లాడుకున్నాను, కానీ దేవుడు నువ్వు బలహీనురాలు కాదు, నీ పని నువ్వే చేసుకోగలవు అని చెప్పి నేను స్కూల్ నుంచి వచ్చి డాబా గార్డెన్స్ వెళ్ళి నేను ఏదో నాకు కొన్ని థింగ్స్ కాల్సి కొనుక్కొని వచ్చి కింద బైక్ పెట్టే ప్లేస్ తుడుచుకొని పైన ఇవన్నీ కడుక్కొని మాపింగ్ పెట్టుకొని అన్నీ చేసుకొని కూడా ఇప్పటికీ కూడా నాకు నిద్ర రాలే. ఎందుకో తెలియని ఆనందం, సంతోషం. ఎందుకంటే దేవుని కోసం చేసే పనిలో ఉన్న ఆనందం వేరు, అలసట ఉండదండి మనకి. అసలు ఇంకా కొత్తగా ఎనర్జీగా ఉంటాం మనం, మనకి బలం పెరుగుతూ ఉంటుంది. కానీ నేను అనుకున్నాను నేను ఇంత అలసిపోతున్నాను, నేను టయర్డ్ అయిపోయాను, స్కూల్లో ఉన్నాను, ఇంతవరకు ఉన్నాను, నేను ఏమన్నా ఇదవుతాను అనుకున్నాను. కానీ నాకు ఆలోచనే లేదు. ఇంతమందిని చూసాక నేను దేవుని అడిగిన, దేవా నా ఇంటికి ఎక్కువ మంది రావాలి, నా ఇంటికి 20 పైన రావాలి, నా ఇల్లు సరిపోదు అనడానికి అవకాశం లేకుండా మీరు తీసుకురండి. వచ్చిన వాళ్ళు ఎలా కూర్చుంటారో నాకు తెలియదు, కానీ మీరే అందరినీ నడిపించాలి. దేవా మీ ఇష్టాన్ని ఆయన చేతుల్లో అప్పగించేశాను. నేను ఏ రకంగా నేను మెసేజ్ చెప్పాలో కూడా నాకు టైం దొరకలేదు, కానీ ఇది మన చర్చిలో కానీ ప్రిపేర్ అయిన మెసేజ్ని నేను ఈరోజు ఇక్కడ చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో, ఏదైతే రెడీ అవుతున్నానో, మా బాబు కూడా నేను ప్రిపేర్ అయిన చూసి మా బాబు కూడా మా మమ్మీ చెప్తుంది నేనేది చెప్పకూడదు. చిన్నపిల్లడికి తల్లిదండ్రులు చూసి పిల్లలు నేర్చుకుంటారంటారు కదండి, అలాగే నన్ను చూసి మా బాబు కూడా చెప్పాలని ఆశ, తపన అని ఎంతగానో ఉంది. అంటే నా టాలెంట్ని నేనే కాకుండా నా పిల్లాడు కూడా, అప్పుడు నా నుంచి నా పిల్లాడు కూడా నేర్చుకుంటున్నాడు. అంటే అది కూడా ఒక ఆశీర్వాదమే. నన్ను బట్టి ఈరోజు నన్ను చూసి నా కొడుకు వచ్చాడు, లేకపోతే నా భర్త రావచ్చు. దేవుడు మా కుటుంబాన్ని వాడుకోవాలని, ఆయన తలాంతుల్లోని మమ్మల్ని కూడా మేము ఒక భాగస్వాములుగా ఉండాలని, మీరు కూడా ఆ రకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఒకటండి, సంఘంలో చేసే సేవ, మన చర్చిలో చేసే పరిచర్య, సువార్త మన పాస్టర్ గారు ఉంటేనే చేస్తామా? పాస్టర్ గారు ఉంటేనే మనకు బాధ్యత చెప్పండి? పాస్టర్ గారు ఉంటే కాదు, పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా మనకి బాధ్యత. పాస్టర్ గారు లేరనుకోండి, పాస్టర్ గారు మీరు వెళ్ళండి, మీ పని మేము చేస్తాం, మీరు లేకపోయినా మీ ప్లేస్ని మేము కరెక్ట్గా మేము అది నడిపిస్తాం అని చెప్పి మనకి ఏం చేయాలి? యజమానుడు ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలా? యజమానులు లేనప్పుడు బాధ్యతగా ఉండాలా? చెప్పండి. యజమానులు లేనప్పుడు, ఉన్నప్పుడు యజమానుడు ఉంటారు కాబట్టి మనం కొంచెం ఇదవుతాం, కానీ లేనప్పుడు మనమే మొదటగా ఉండాలి. మనమే మొదటగా ఆ యజమానుడు చేసే ప్రతి పని మనమే చెయ్యాలి. సో ఉన్నప్పుడు చూపించే బాధ్యత కంటే కూడా లేనప్పుడు మనం చూపించే బాధ్యత దేవుడు మనల్ని ఎంతగానో గుర్తిస్తారు. అది ఈ రోజే కాదు, ఎప్పుడైనా సరే. మన పాస్టర్ గారు ఎక్కడికైనా వాణి సిస్టర్ కలిసి వాణి సిస్టర్ సక్రమంగా చేస్తారు, నాకు ఇచ్చినప్పుడు నేను చేస్తాను, అలాగే మీకు ఇచ్చినప్పుడు మీరు కూడా చేయండి. ఏ ఒక్కరు వదులుకోవద్దు. ఇది నేను పొందుకున్న ఆనందంలో మీకు నా ఆనందాన్ని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మీ టాలెంట్స్ని దయచేసి బయటకు తీయండి, ఎవ్వరూ లోపల ఉంచుకోవద్దు. అంతేకాకుండా
ఇంకా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు బైబిల్లో చూపించారండి. ఒక్క తలాంతు అంటే మనకు బైబిల్లో కింద చూపించారు 3600 రూపాయలు అని. కింద చూసారా మీరు? ఒక్క తలాంతు అంటే అలాగా ఆ లెక్కల్లోని మనం ఆ రకంగా చూస్తే ఒక్కొక్కరికి ఇచ్చిన టాలెంట్స్ని బట్టి దాన్ని మల్టిప్లై చేసుకుంటే మనకు తెలుస్తుంది. అంటే ఈ లెక్కను వాళ్ళు ఇంచుమించుగా అలా ఇచ్చారు, కానీ దేవుని లెక్కలో మనకు అది తెలియదు. సో నేను చెప్పాల్సింది అనుకుంటే, నాకు ఈరోజు నేను చెప్పాలనుకుంటే టాలెంట్స్ మనిషికున్న సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, ఇరుకులో ఉన్నా సరే మనం సంతోషంగా హ్యాపీగా నిలబడి మనం వాక్యం చెప్పే టైం వచ్చినప్పుడు నిలబడి చెప్పాలి. ఆ రకంగా మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు పిలిచినా సరే మనం చెప్పడానికి సిద్ధపడే వారంగా ఉండాలి. దేవుడు పిలిచి సపోజ్ మన పాస్టర్ గారు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, సంఘాన్ని నడిపించాలంటే పాస్టర్ నేనుంటాను, ఎవరి ముందు చెప్పాలి? నేనుంటాను ఎవరి ముందు చెప్తారు? ఆ మాట మనం ఇవ్వగలిగే పొజిషన్లో ఉండాలి. మీరు వెళ్ళండి ధైర్యంగా, మేము నడిపిస్తాం. మీ ప్లేస్ని మీరున్నప్పుడు కంటే మీరు లేనప్పుడు ఇంకా మేము బాగా నడిపిస్తామని, మనం నడిపిస్తామో లేదో తెలియదు, కానీ ఆ మాట, ఆ తీర్మానం, ఆ కవరెంట్ అనేది మనం తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని జీవిస్తారండి. మనల్ని వెనకుండి మన మాట అయితే ఇచ్చాం, కానీ మన వెనక దేవుడిని మనల్ని నడిపిస్తారు. దేవునికి లోబడి ఉండడం అంటే వెంటనే దేవుని విషయంలో మనం సరైన నిర్ణయం తీసుకుని దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా మనం వాడుకోవాలని నేను నాకు ఇచ్చిన మెసేజ్ని, నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దేవుడిచ్చిన తలాంతుల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. ఈ యొక్క తలాంతుల గురించి నాకు తెలిసింది నేను మీకు చెప్పాను. ఈ యొక్క మెసేజ్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను.